హలో అండి అందరికీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? మేమైతే మస్తు ఉన్నాం. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే మా పెద్దమ్మ కొడుకు మా అన్నయ్య కూతురు నా మేనకోడలు మా మేనకోడలు అయితే పెళ్ళి అన్నట్టు. అమ్మ వాళ్ళ తండాలో వచ్చేసి అమ్మ వాళ్ళది ఒకటే కిరాణం షాప్ అనేది ఉంటుంది. సో గాజులు అవి కూడా అమ్ముతారమ్మ. సో పెళ్లి కూతుర్లందరికీ కూడా గాజులు దాదాపుగా మా అమ్మే వేస్తుంది. సో ఐదుగురు ముత్తైదులు వచ్చి గాజులు మా అమ్మని తీసుకొని అయితే పెళ్లికూతురు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. సో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసారు ఇక్కడికి. సో పెళ్లికూతురు అయితే మా మేనకోడలే. సో మా మేనకోడలు అయితే టూకరీ కప్పుకొని అయితే వచ్చేస్తుంది. ఇక్కడ టూకరీ అంటే మళ్ళీ ఏదో అనుకోకండి, ఇక్కడ చున్నీ లాగా కప్పుకుంది చూడండి, ఇదైతే టూకరీ అని అంటాం మా భాషలో మేము. ఒకప్పుడు అయితే పెళ్ళైన ఆడవాళ్ళందరూ కూడా మా ట్రెడిషనల్ డ్రెస్ అయితే ఉంటుంది కదా, మీకు దాదాపుగా తెలిసే ఉంటుంది. ఆ ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసుకునేవాళ్ళు. అమ్మాయిలు అయితే లంగా జాకెట్, ఇంకా పెళ్ళైన ఆడవాళ్ళు అయితే మా ట్రెడిషనల్ డ్రెస్ అనేది వేసుకునేవాళ్ళు. కానీ పోతా ఆ డ్రెస్ కాస్త మూలాన పడిపోయి కంఫర్ట్ కోసం అయితే చీరలు కట్టుకోవడం అనేది మొదలుపెట్టిళ్ళు. సో అంతా కూడా చీరలే నడుస్తున్నాయి ఇప్పుడైతే. ఎవరో ఒకరు అంటే మా నానమ్మలో అమ్మమ్మలో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి టూకరీ అయితే తీసుకొస్తారు. ఎందుకంటే పెళ్ళప్పుడైతే కంపల్సరిగా ఎలాగో డ్రెస్ అంతా కూడా కంప్లీట్గా వేసుకోవట్లేదు కాబట్టి కనీసం టూకరీ అయినా కప్పుకోవాలి. ఇది మాత్రం మా బంజారాలో కంపల్సరిగా ఈ రూల్ అనేది ఉంటుంది. సో ఫుల్ డ్రెస్ వేసుకోకపోయినా పెళ్ళప్పుడు టూకరీ అనేది కంపల్సరిగా ఉండాలి. సో ఇది టూకరీ కప్పుకొని అయితే వచ్చేసి అందరి మధ్యలోనైతే కూర్చున్నది. మా బంజారాలో ఎట్లుంటుందంటే పెళ్ళికి ఒక 4-5 రోజుల ముందే పెళ్లి పిల్ల వాళ్ళ అమ్మ రోజు సాయంత్రం ఒక చుట్టుపక్కల ఉండే ఆడవాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఈ అమ్మాయిని వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టి పాటలు పాడిస్తూ ఉంటారు. అంటే మా భాషలో ఢాగలో అని అంటాం. సో ఆ ఢాగలో పాటలు అయితే 4-5 రోజులు కంపల్సరిగా పాడతారు. సో సందర్భాన్ని బట్టి ఒక్కోదానికి ఒక్కో పాటలు అనేవి ఉంటాయి పెళ్ళప్పుడైతే. ఇప్పుడైతే గాజులు పెట్టేటప్పుడు ఏ పాటలు అయితే ఉంటాయో ఆ పాటలన్నీ మా భాషలో పాడుతున్నారు వీళ్ళు. సో మీరు కూడా ఒకసారి వినండి. ఇక్కడైతే వీళ్ళందరూ కూడా పాటలు అయితే పాడుతున్నారు. సో బిజీగా అయిపోయారు. అండ్ నేను మా అమ్మ ఇద్దరం కలిసి అయితే పెళ్లి కూతురికి గాజులు అయితే సెట్ చేస్తున్నాము. సో గాజులు పెట్టేది మా అమ్మనే కాబట్టి మంచి గాజులు అంటే పగిలిన వాళ్ళేవా అనేసి అన్నీ కూడా చెక్ చేసి మంచివి ఒక సైడ్, పగిలినవి వేరే సైడ్ అనేవి పెడుతుంది. అండ్ నేనైతే ఇక్కడ గాజులు అనేవి సెట్ చేస్తున్నాను. సో మా సైడ్ అయితే పచ్చ కలర్ అంటే గ్రీన్ కలర్ గాజులు అయితే పెట్టుకుంటారు పెళ్లి కూతురు అనేది. అండ్ కొంతమంది కొన్ని చోట్ల అయితే శారీస్కి మ్యాచింగ్ కలర్ గాజులు అలా పెట్టుకుంటారు. కానీ మా సైడ్ అయితే అంటే శుభ సూచికానికి కొద్దిగా మంచికి చిహ్నానికి గ్రీన్ కలర్ కాబట్టిగా గ్రీన్ అయితే మంచిది అని భావించి గ్రీన్ కలర్ గాజులే పెట్టుకుంటారు. అండ్ ఒక్కో పెళ్లి కూతురికి అయితే 5 డజన్ల గాజులు అండ్ స్టోన్స్ గాజులు, మువ్వల గాజులు ఇవన్నీ కూడా కలిపి అయితే పెళ్లి కూతురికి చేతి నిండా గాజులు అనేవి పెట్టుకుంటారు మా సైడ్. అండ్ పెళ్లి కూతురికి మాత్రమే కాకుండా ఇక్కడ పెళ్లి కూతురికి గాజులు పెట్టేటప్పుడు పాటలు పాడడానికి ఎంతమంది అయితే గ్యాదర్ అవుతారో అంతమందికి అందరికీ కూడా పెళ్లి కూతురు వాళ్ళ పేరెంట్స్ అయితే అందరికీ కూడా మనిషికి ఒక డజన్ గాజులు అయితే ఇక్కడ అందరికీ కూడా ఇస్తారన్నట్టు. అందరికి ఇచ్చే గాజులు కూడా కలర్ కాకుండా ఓన్లీ గ్రీన్ కలర్ గాజులే అందరికి ఇస్తారు. సో వాళ్ళ చుట్టాలందరికీ వచ్చిన అందరికీ కూడా గ్రీన్ కలర్ గాజులే అన్నమాట. సో ఇక్కడ గాజులు అయితే మొత్తానికైతే సెట్ చేసేసాను. సో అందరికీ కూడా చాలా బాగా నచ్చాయి. సో ఒక్కొక్క హ్యాండ్కి ఇవన్నమాట. సో ఎలా ఉన్నాయి మీరే చెప్పండి. ఇది ఒక చేతికి సేమ్ ఇదే విధంగా ఇంకో చేతికి కూడా సెట్ చేయాలన్నట్టు. సో నేను సెట్ చేసిన గాజులేమో మా అమ్మ ఏమో పెళ్లి కూతురికి మా మేనకోడలకి అయితే పెడుతుంది. అండ్ ఇంకో చేతికి అయితే గాజులు అనేవి సెట్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇదిగో ఇవే పెళ్లి కూతురి గాజులు గ్రీన్ కలర్లో. సో మా సైడ్ అయితే ఇలాంటి గాజులే వేసుకుంటారు. సో డిజైన్ ఎలా ఉంటుంది, కలర్ ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తున్నాను. సో చూడండి, మా సైడ్ పెళ్లి కూతురి గాజులు ఇవి. సో మా అమ్మ అయితే గాజులు పెట్టడం అయితే స్టార్ట్ చేసేసింది. సో ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను మీకు. అండ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో గాజులు పెట్టడం అయిపోయిన తర్వాత గాజులకి అండ్ గాజులు పెట్టిన వాళ్ళకి కూడా ఇక్కడ కూడా దండం పెట్టిస్తారన్నట్టు.
మా బంజారా పెళ్ళిలో మొదటి ఘట్టం అయితే పూర్తయిపోయింది. అది పెళ్లి కూతురికి గాజులు పెట్టడం. సో పెళ్లి కూతురికి గాజులు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అండ్ చుట్టాలందరూ కూడా ఇప్పుడు గాజులు పెట్టుకుంటారు. సో వీళ్ళందరూ గాజులు పెట్టుకునేంత వరకు ఇక ఆడపిల్ల అక్కడ ఎక్కడ కూర్చుంటుందిలే పెళ్లి కూతురు అనేసి తననేమో తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టేశారు. సో మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు గాజులు పెట్టుకుంటారు అన్నట్టు. పాపం ఇక్కడ నా వెనకాల మా పిన్ని చూడండి, మా పిన్ని అలా కూర్చొని ఉంటే ఇక్కడ పెళ్లి పందిరి అనేది వేస్తున్నారు. సో అక్కడేమో చామంతి పూలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, అంటే వాళ్ళు డెకరేట్ చేస్తున్నారు పెళ్లి పందిరిని. సో వైట్ పూలని చూడండి, పాపం ఆమెని ఎలా అలంకరిస్తున్నారో ఆ పూలను తీసుకొచ్చి, ఆ వైట్ పూలని అన్నిటిని తీసుకొచ్చేసి ఇక్కడ మా పిన్ని చెవిలోకి తల్లోకి చుట్టూరా రౌండ్గా పెట్టేసి, వావ్ చాలా బాగా కనిపిస్తున్నావు, పెళ్లి కూతురు కంటే నువ్వే బాగున్నావు అనేసి ఇంకో రెడ్ శారీ కట్టుకున్నామే వదిన, ఇంకో ఈమె పక్కన కూర్చున్నామే ఇంకో పిన్ని అన్నట్టు. సో అందరు కలిసి అయితే ఈమెనైతే తెగ ఆట పట్టించేస్తున్నారు ఈ పిన్నినైతే. మా పిన్ని మాత్రం ఏమీ అనకుండా ఇంకా ఫోటో స్టిల్స్కి వీడియోస్కి ఎంత బాగా కోఆపరేట్ చేస్తుందో అసలు. ఫుల్గా నవ్వుకున్నాం, సరదాగా సంతోషంగా గాజుల ప్రోగ్రామ్ అయితే ఈ విధంగా ముగిసిందన్నట్టు. సో నెక్స్ట్ అయితే పెళ్లి వీడియో అనేది ఉంటుంది. అండ్ అమ్మాయి గాజుల ఫైనల్ లుక్ అయితే ఒకసారి మీరే చూసేయండి. ఎలా ఉన్నాయి గాజులు, బాగున్నాయా? మా సైడ్ అయితే ఇలాగే వేసుకుంటున్నారు ఇప్పుడైతే. అండ్ మీ సైడ్ ఎలా ఉంటుంది ఏంటిది అనేది కంపల్సరిగా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసి పెళ్లి వీడియో కోసం వెయిట్ చేయండి. పెళ్లి వీడియో కూడా వస్తుంది. ఓకేనా, బాయ్.